హాయ్ గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఇక్కడ నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు, సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ అండ్ MT5 సిమ్యులేటర్లో డేటా డౌన్లోడ్ కావట్లేదు అని చాలా మెసేజ్లు వస్తున్నాయి. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే అవి రీసెంట్గా ఆ డేటా డౌన్లోడింగ్ ఫ్యూచర్ పనిచేయట్లేదండి. సో బట్ ప్రాబ్లం ఏం లేదు, నేను ఈ వీడియోలో చెప్తాను అసలు డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా మనం డేటా డౌన్లోడ్ చేసుకోవాలి. సో అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఇక్కడ ఇష్యూ అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీకు సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ అండ్ MT5 సిమ్యులేటర్ అంటే ఏంటో తెలియకపోతే ఇవి రెండు బ్యాక్ టెస్టింగ్ చేస్తారండి. సో బ్యాక్ టెస్టింగ్ టూల్స్, సో ఇవి మీకు ఉపయోగపడతాయి. అంటే బ్యాక్ టెస్ట్ చేయడానికి ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో మీరు మీ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ చేస్తారు కదా, సో అలాగా. సో ట్రేడింగ్ వ్యూకి ఈ సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి, MT5 సిమ్యులేటర్కి ఈ త్రీ ఆటలు అంటే ఈ మూడాట్లకి డిఫరెన్స్ ఏంటంటే, ట్రేడింగ్ వ్యూలో మీరు క్యాండిల్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతాయి, అంటే క్యాండిల్ బై క్యాండిల్ డేటా వస్తుంది, అంటే క్యాండిల్ లైవ్లో మూవ్ అవ్వదు. బట్ ఈ సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్లో టిక్ బై టిక్ డేటా వస్తుంది, అంటే లైవ్లో క్యాండిల్ మూవ్ అవుతుంది. సో మన స్ట్రాటజీకి అంటే క్యాండిల్ ఫ్లిప్ అవ్వడం ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్, కాబట్టి మనకి లైవ్ డేటా కావాలి, అంటే క్యాండిల్ పైకి కిందకి లైవ్లో మూవ్ అవ్వాలి. అంతేకాని డైరెక్ట్గా ఓపెన్ అవుతే మనకి అది పని చేయదు, అంటే అలా బ్యాక్ టెస్ట్ చేయలేము మన స్ట్రాటజీ. సో అందుకే మన స్ట్రాటజీ యూస్ చేసే వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ చాలా బాగా పనిచేస్తుంది, అంటే మన స్ట్రాటజీ అనే కాదు, ఏ స్ట్రాటజీ కన్నా సరే. అండ్ అదే ట్రేడింగ్ వ్యూలో మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని మనీ పే చేయాలి. బట్ మన ఇది ఐ మీన్ సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ అండ్ MT5లో మీరు ఎటువంటి మనీ పే చేయని అవసరం లేదు, మనం ఫ్రీగా ఇస్తున్నాం. మీరు పే అంటే రూల్ కంటే పే చేయాలి, $100 పే చేయాలి, బట్ మనం ఫ్రీగా ఇస్తున్నాం. మన గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇంకా ఎలా డేటా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇష్యూ ఏంటో చెప్తాను వినండి. MT4 సిమ్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను, సారీ MT4 మొబైల్ ఐ మీన్ వెబ్ ఓపెన్ చేశాను. MT4 అప్లికేషన్ వ్యూ నావిగేటర్. సో ఆల్రెడీ నేను సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ కనెక్ట్ చేశాను, మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వరకు ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియో చేశాను, కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ వరకు ఎలా రావాలని. ఫస్ట్ వీడియో చూడండి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ డ్రాగ్ చేశాను స్క్రీన్ మీకు. ఓకే, 1 మినిట్. ఇక్కడ డేటా సెంటర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ డేటా అని క్లిక్ చేసి, ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ డేటా కావాలో అన్ని ఇయర్స్ పెట్టుకొని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డేటా డౌన్లోడ్ అయిపోతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు డౌన్లోడ్ కావట్లేదు. ఒక 2 మంత్స్ ముందంటే డౌన్లోడ్ అయ్యేది, బట్ ఇప్పుడు డౌన్లోడ్ కావట్లేదు. చూడండి అలాగే వస్తుంది, ఇంకా అసలు డౌన్లోడే కాదు. సో అలాగ వచ్చి అలా ఉండిపోతుంది. సో ఇక్కడ ఈ ఇష్యూని ఎలా క్లియర్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ చేసండి, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే మీరు అక్కడ ఫారెక్స్ ట్రేడర్ తెలుగు అందులో ఫైల్ సెక్షన్కి వెళ్తే మీకు డేటా మొత్తం ఉంటుంది. గోల్డ్, జీజే, జియు, యూరో యూఎస్డి, సో ఇలా డేటా మొత్తం ఉంటుంది. మీకు ఏమైనా పేరు కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను ఆ పేరు డేటా కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూరో యూఎస్డి డేటా డౌన్లోడ్ చేయాలి. సో అంతకంటే ముందు నా దగ్గర యూరో యూఎస్డి డేటా ఉంది, ఇది డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? రైట్, డాక్యుమెంట్స్, యూరో యూఎస్డి డిలీట్. ఓకే, ఇప్పుడు డిలీట్ చేస్తాను కదా. రైట్, ఇక్కడ చూసారు యూరో యూఎస్డి డేటా లేదు. అండ్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్లో కూడా డేటా సెంటర్లో మీకు చూపిస్తాను. డేటా సెంటర్ యూరో యూఎస్డి వేర్, ఒక్క నిమిషం, ఇక్కడ యూరో యూఎస్డి ఎక్కడ ఉంది? ఓకే ఓకే, ఫస్ట్ వన్. ఇక్కడ చూస్తే డేటా సెంటర్లో కూడా యూరో యూఎస్డి, అసలు ఇక్కడ ఎటువంటి డేటా లేదు. చూస్తే డేటా రేంజ్ ఖాళీగా ఉందంటే మన దగ్గర ఎటువంటి డేటా లేదని. ఓకేనా? ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ డౌన్లోడ్ కావదు, ఎందుకంటే ఇదే కదా ఇష్యూ మనకి, డౌన్లోడ్ కావట్లేదు. ఇలాగే చూపిస్తుంది కానీ డౌన్లోడ్ కావట్లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి డేటా ఎలా తీసుకురావాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్. ఓకే, 1 మినిట్, స్టాప్, క్లోజ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రూప్లోకి వెళ్ళాలి. మన గ్రూప్లో డేటా ఉంది చూసారు ఇక్కడ, యూరో యూఎస్డి, ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో 87 MB కదా. 1 మినిట్, డౌన్లోడ్ అవుతుంది, ఒక్క నిమిషం. ఓకే, కమాన్, ఇదిగోండి డేటా డౌన్లోడ్ అవుతుంది, చూస్తున్నారు కదా. డేటా డౌన్లోడ్ అవుతుంది, 1 మినిట్, కమాన్. రైట్, రైట్, డేటా డౌన్లోడ్ అయింది కదా. ఇప్పుడు ఇది మనకి డౌన్లోడ్స్లో టెలిగ్రామ్ అనే ఫోల్డర్లో కనిపిస్తుంది కదా. ఇక్కడ టెలిగ్రామ్, ఇక్కడ చూసారా యూరో యూఎస్డి డేటా.
కనిపిస్తుంది చూసారా? అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంది టెలిగ్రామ్లో మీకు వస్తుంది కదా ఇలాగా. సో ఇది మీరేం చేస్తారంటే దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని డాక్యుమెంట్స్, ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఉంది చూసారా, దీంట్లో పేస్ట్ చేయండి. ఇక్కడికి వచ్చి పేస్ట్ పేస్ట్ చేస్తే చూసారా డేటా ఇక్కడికి వస్తుంది, అంటే అక్కడ నుంచి ఇక్కడ పేస్ట్ చేశాను, రైట్? ఓకే, గుడ్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ టెలిగ్రామ్ నుంచి డేటా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన డేటా, ఓకే, సారీ నేను ఇక్కడ తప్పు దాంట్లో పేస్ట్ చేసినట్టున్నాను. డాక్యుమెంట్స్లో పేస్ట్ చేయాలి నేను, బట్ ఇక్కడ డౌన్లోడ్స్లోనే పేస్ట్ చేశాను. సారీ డాక్యుమెంట్స్లోనే పేస్ట్ చేశాను. ఓకే, మీరు ఇక్కడ మర్చిపోకండి, డౌన్లోడ్స్ కాదు డాక్యుమెంట్స్లో పేస్ట్ చేయాలి. నేను కూడా డాక్యుమెంట్స్లో పేస్ట్ చేశాను. ఇక్కడ డాక్యుమెంట్లో మీరు టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న డేటాని పేస్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నేను పేస్ట్ చేశాను చూసారా, యూనివర్సిటీ, అప్పుడు డిలీట్ చేస్తాను, మళ్ళీ వచ్చింది చూసారా, రైట్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ డేటా సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ కానీ MT5 సిమ్యులేటర్లో కానీ రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ MT4ని క్లోజ్ చేసేయండి, అంటే రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ అని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. సో సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ని స్క్రీన్ మీద డ్రాగ్ చేసి ఓకే క్లిక్ చేయండి. 1 మినిట్. ఓకే, వచ్చింది కదా. ఇక్కడ డేటా సెంటర్ మీద క్లిక్ చేయాలి. మనం డేటా డౌన్లోడ్ చేసుకున్న డేటా సెంటర్కి కదా వెళ్ళాలి. డేటా సెంటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా యూనివర్సిటీ డేటా ఎలా వస్తుందో. షట్ మ్యాన్, దిస్ గైస్ ఆర్ మెసేజింగ్. ఓకే, ఇక్కడ చూసారా డేటా డౌన్లోడెడ్ రేంజ్ మనకి ఎలా చూపిస్తుందో. ఇందాక ఉందా? లేదు, ఎందుకంటే మనం టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసి డాక్యుమెంట్స్లో ప్లేస్ చేసిన వెంటనే ఇక్కడికి మనకు డేటా ఎలా వస్తుంది. సో ఇలాగ ఇక్కడ మనకి నెంబర్స్ వచ్చి డేట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డేటా ఉందని వస్తే మనం ఇక్కడ ఏం డౌన్లోడ్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా డేటా మనకి బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు, ఇంకేం ప్రాబ్లం లేనట్టే. ఓకే, ఇక్కడ నా దగ్గర జియూ డేటా ఉంది, సో ఇంకా EU డేటా ఉంది, గోల్డ్ డేటా ఉంది. సో ఇలా అంత డేటా, ఈ సింబల్స్ అన్ని డేటా నా దగ్గర ఉంది. సో మీకు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో, అంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వి అక్కడ నన్ను కాంటాక్ట్ అయితే నేను పంపిస్తాను మీకు డేటా. ఓకే, గోల్డ్ డేటా ఉంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు డేటా వచ్చింది. ఇప్పుడు ఎలా బ్యాక్ టెస్ట్ చేయాలి? ఈ యూనివర్సిటీ డేటా వచ్చింది. ఇప్పుడు మనం సేమ్ మీకు ముందు వీడియోలో చెప్పినట్టే న్యూ సిమ్యులేషన్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మన దగ్గర ఏ డేటా అంటే మనం డాక్యుమెంట్ సెషన్లో అప్లోడ్ చేసామో ఆ పేర్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో మీరు యూనివర్సిటీ కదా మనం అప్లోడ్ చేసింది, ఆ పేరు ఇక్కడ కనిపిస్తుంది కదా, సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇవన్నీ వాటి గురించి చెప్పాను ముందు వీడియోలో. సో సిమ్యులేషన్ స్టార్ట్ డేట్, అకౌంట్ కరెన్సీ, సో స్టార్టింగ్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సో టైమ్ ఆన్ సిమ్యులేషన్లో మళ్ళీ ఒక్కసారి మీ గురించి క్విక్గా 10,000, 3,000 పెట్టుకుందాం. $3,000 అకౌంట్. టైం దగ్గర ఇక్కడ ఎప్పుడు న్యూయార్క్ టైమే పెట్టుకోండి. ఓకేనా, న్యూయార్క్ క్లోజ్ టైం పెట్టుకోండి. ఇక్కడ డేట్ మీకు నచ్చిన డేట్ నుంచి, అంటే మీరు ఏ టైంలో బ్యాక్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డేట్ పెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇవేం చేంజ్ చేయొద్దు. లేవరేజ్ 1:200 పెట్టుకోండి. స్ప్రెడ్స్ వచ్చి రియల్ వద్దు, రియల్ కాకుండా ఫిక్స్డ్ పెట్టుకోండి. మనకి యూఎస్డి మోస్ట్ ఆఫ్ ది బ్రోకర్స్ అందరూ జీరో స్ప్రెడ్ ఆఫర్ చేస్తున్నారు, మీరు ఒక 1 పెట్టుకోండి. అన్నీ చాలా వరకు జీరోయే, బట్ 1 పెట్టుకోండి. కమిషన్ పేర్ లాట్ $7 కదా ప్రతి బ్రోకర్ ఆఫర్ చేసేది, మీరు ఒక 7 పెట్టుకోండి. ఇక్కడ ఒక 1,500 నెంబర్స్ పెట్టండి. ఇక్కడ ఏంటంటే ఇనిషియల్ హిస్టరీ అండ్ చార్ట్స్, అంటే మీ దగ్గర ఉన్న కంప్లీట్ డేటా డైలీ చార్ట్స్లో ఎన్ని క్యాండిల్స్ చూపించాలని. ఇక్కడ ఎంత ఎక్కువ నెంబర్ పెట్టుకుంటే మీరు అంత బ్యాక్ వెళ్ళి డేటా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక 1,500 2,000 పెట్టండి. ఇక్కడ ఎంత ఎక్కువ పెట్టినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక 5,000 పెట్టేసినా పర్వాలేదు. ఓకే, సో ఇవన్నీ ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ సిమ్యులేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ చార్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనివి, జస్ట్ ఇక్కడ ఏంటంటే డేటా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మాత్రమే చెప్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెలిగ్రామ్కి వెళ్ళాలి. టెలిగ్రామ్కి వెళ్ళి అక్కడ మనకు డేటా ఉంటుంది కదా, ఆ డేటా డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. టెలిగ్రామ్కి వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ డేటా డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకున్న డేటా మనకి టెలిగ్రామ్ ఫైల్స్కి వస్తుంది. అంటే ఇక్కడ టెలిగ్రామ్ 1 మినిట్, డౌన్లోడ్స్లో టెలిగ్రామ్ డెస్క్టాప్ ఇలాగ మీకు ఒకటి ఏదో ఒక ఫోల్డర్ ఉంటుంది కదా, అందులో డౌన్లోడ్ అవుతుంది. సో అక్కడ నుంచి కాపీ చేసుకునేది మీరు డాక్యుమెంట్స్ అని చూసారా, ఈ డాక్యుమెంట్స్ దగ్గర పేస్ట్ చేయాలి. ఇందులో పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఎందుకు వెళ్తుంది అంటే ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తున్నాను. మీరు డేటా సెంటర్ దగ్గర ఇక్కడ ఫోల్డర్ దగ్గర చూస్తే నాకు డాక్యుమెంట్స్ అని ఉంది సార్, యూజర్ చైతు OneDrive డాక్యుమెంట్స్. సో ఇక్కడ మీరు
ఓకే. నేను డాక్యుమెంట్స్‌లో పేస్ట్ చేయకుండా డౌన్‌లోడ్స్‌లో పేస్ట్ చేస్తానంటే, డౌన్‌లోడ్స్‌లో కూడా పేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చేంజ్ ఫోల్డర్ ఉంది చూసారా? ఇక్కడ మీరు ఫోల్డర్ చేంజ్ చేసుకోండి. డేటా ఎక్కడుందో ఆ ఫోల్డర్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ నాకు డాక్యుమెంట్స్‌లో పేస్ట్ చేశాను కాబట్టి డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయ్యి ఉంది. మీకు డౌన్‌లోడ్స్‌లో డేటా ఉంటే డౌన్‌లోడ్స్ సెలెక్ట్ చేసుకోండి. సో, అలా డేటా ఎక్కడుందో ఆ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా డేటా మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ డౌన్‌లోడెడ్ రేంజ్ ఆఫ్ డేటా ఉంది చూసారా? ఇక్కడికి వచ్చేస్తుంది. సో, ఇలా నంబర్స్ అంటే ఖాళీగా ఉన్నాయంటే బాక్సులు మీ దగ్గర ఈ డేటా లేదని. ఇలా నంబర్స్‌తో ఫిల్ అయ్యి ఉన్నాయంటే మీ దగ్గర డేటా ఉందని. సో, ఎప్పటి నుంచి ఎక్కడ అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు డేటా ఉందంటే ఇక్కడ 2021 నుంచి 2023 వరకు నా దగ్గర యూఎస్‌డీ డేటా ఉంది. ఇక్కడ చూసారా? డేట్, మంత్, ఇయర్. ఇక్కడ నుంచి 13/9/2023 వరకు నా దగ్గర డేటా ఉంది. మీకు ఇంకా ఎక్కువ డేటా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను డేటా మీకు పంపిస్తాను. అండ్ ఇంకో మెథడ్ ఉంది. మనం సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్స్ డేటాని అంటే ఇవన్నీ పేరు డేటాని మనం సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్స్ ఒరిజినల్ వెబ్‌సైట్ నుంచి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే గైస్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.